శ్రీరామనవమి సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు యావత్ దేశంలో ఉన్నటువంటి రామాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. భక్తులు ఉదయకాలం నుంచి ఆలయ ప్రాంగణాలకు చేరుకొని పూర్తిసారి తమ భక్తునికి చాటుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశంలో ఉన్నటువంటి రామాలయాలన్నీ శ్రీరామ జపంతో ఆలయ ప్రాంగణాల్లోని కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రీరాములోని కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణాలకు చేరుకోవడం జరిగింది. శ్రీరాములోని కళ్యాణ మహోత్సవాన్ని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చాలా ఆసక్తి కనబరచడమే కాకుండా తమ భక్తుని గురించి చాటుకునేందుకు భక్తులంతా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఉదయకాలం నుంచి ఆయా ఆలయ ప్రాంగణాలకు చేరుకొని తమ భక్తుని గురించి చాటుకున్నారు. ఈ క్రమంలోనే లక్షలాది మంది భక్తులతో దేశంలో ఉన్నటువంటి వివిధ రామాలయాలన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా భద్రాచలంలోని శ్రీ రాములవారి కళ్యాణ మహోత్సవం పూర్తిసారి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని చెప్పొచ్చు. దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పూర్తి స్థాయిలో స్వాములవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. ఈ క్రమంలోనే రాములవారి ఆలయ ప్రాంగణం అంతా శ్రీరామ జపంతో ఆలయం అంతా మారు మోగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు యావత్ దేశంలో ఉన్నటువంటి రామాలయాలన్నీ శ్రీరామ జపంతో శ్రీరామ నామస్మరణతో మారుమోగిపోయినటువంటి పరిస్థితి. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు కుటుంబ సమేతంగా ఆలయాలకు భక్తులు ఇప్పటికే చేరుకోవడం జరిగిందని చెప్పొచ్చు. ఉదయకాలం నుంచి ఆలయ ప్రాంగణాలకు చేరుకున్నటువంటి భక్తులంతా శ్రీరామ జపంతో పూర్తిలో ఆలయ ప్రాంగణాల్లో తమ భక్తి ఇంకునైతే చాటుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత రావణ సంహారం తర్వాత సతీ సమేతంగా సీత సమేతంగా రాముడి పూర్తిలో అయోధ్యలో పట్టాభిషిక్తులైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అటు అయోధ్యలో పట్టాభిషిక్తులైనటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో చైత్ర శుద్ధ నవమి అనగా రాములవారి సీతారాముల కళ్యాణ మహోత్సవం నాడే శ్రీరామనవమి జరుపుతున్నామని భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి. క్రమంలోనే శ్రీరామనవమి ప్రత్యేకించి శ్రీరాములవారి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటామని కూడా భక్తులతో పాటు పురోహితులు చెప్పినటువంటి పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి వివిధ ఆలయాల్లో భక్తులు ఇప్పటికే ఉదయకాలం నుంచి చేరుకొని తమ భక్తిని గురించి చాటుకుంటున్నటువంటి పరిస్థితి. శ్రీరాములవారి కళ్యాణ మహోత్సవానికి తిలకించేందుకు పురుషాల వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆయా ఆలయాలకు భక్తులు ఉదయకాలం నుంచి పోటెత్తినటువంటి పరిస్థితి. అయితే రాములవారి కళ్యాణ మహోత్సవానికి మాత్రం 3 మాంగళ్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు పుట్టినిల్లు మాంగళ్యంతో పాటు మరోవైపు మెట్టినిల్లు మాంగళ్యంతో పాటు శ్రీరామునికి అంటే ప్రీతికరమైనటువంటి అంటే ప్రగాఢ భక్తుడైనటువంటి భక్త రామదాసు ఏర్పాటు చేసినటువంటి భక్త రామదాసు సమర్పించినటువంటి మరో 3వ మాంగళ్యం కూడా ఈ 2 మాంగళ్యాలతో జత చేయడం జరిగింది. ఈ క్రమంలో 3 మాంగళ్యాలతో శ్రీరాముల కళ్యాణ మహోత్సవం ఇటు భద్రాచలం వేదికతో పాటు భద్రాచలం ఆలయ ప్రాంగణంతో పాటు దేశంలో ఉన్నటువంటి మిగతా రాములవారి కళ్యాణ మహోత్సవం మిగతా రాములవారి ఆలయాలలో రాములవారి కళ్యాణ మహోత్సవం అయితే ఘనంగా ఆయా ఆలయాల పురోహితులు ఘనంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా భక్తులంతా లక్షలాది మంది భక్తులు శ్రీరాములవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. తమ భక్తిని గురించి చాటుకోవడం జరిగింది. శ్రీరామనామ జపంతో పూర్తి స్థాయిలో రాములవారి కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు పూర్తి ఆలయ ప్రాంగణాలకైతే భక్తులు లక్షలాది మంది తరలి వెళ్ళడం జరిగింది. రాములవారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు కూడా పూర్తి స్థాయిలో పునీతులైనటువంటి పరిస్థితి. శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించి ప్రధానంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చే ప్రభుత్వం తరపున భద్రాచలంలో ఉన్నటువంటి రాములవారి ఆలయంలో ఈసారి శ్రీరామనవమి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి పరిస్థితి. క్రమంలోనే మిగతా దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో కూడా అక్కడ ఆలయ ఈవోలు కూడా పూర్తిలో శ్రీరాములవారి కళ్యాణ మహోత్సవాన్ని అయితే ఘనంగా నిర్వహించడం జరిగింది. క్రమంలో శ్రీరాములవారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ప్రాంగణంలో కావచ్చు ఆలయ సమీపంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవోతో పాటు పోలీస్ శాఖ వారి అధికారులుగా పూర్తిస్థాయిలో సంసిద్ధమై తగు చర్యలు చేపట్టడం జరిగింది. ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరాముల కళ్యాణ మహోత్సవం అనంతరం ఇక్కడ అన్నదానం కూడా కొన్ని ప్రాంతాల్లో అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాములవారి కళ్యాణ మహోత్సవం తర్వాత అన్నదానంగా నిర్వహించడం జరిగింది. కేవలం భక్తులంతా పూర్తిగా శ్రీరామ నామ జపం చేస్తూ సీతారాముల కళ్యాణం తిలకించడం తదనంతరం అన్నదాన ప్రసాదం కూడా స్వీకరించినటువంటి భక్తులు ఇప్పటికీ ఇళ్లకు చేరుకోవడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు దేశంలో ఉన్నటువంటి వివిధ ఆలయాలలో పూర్తి స్థాయిలో భక్తులు అయితే శ్రీరాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు అయితే ఆసక్తి కనబరచారని చెప్పొచ్చు. తదనంతరం తమ భక్తి ఇంకునైతే చాటుకున్నటువంటి పరిస్థితి. ఈసారి జరిగినటువంటి శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఉన్నటువంటి వివిధ ఆలయాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహించారని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.